హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 14. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి బాబు బర్త్డే ఈవినింగ్ సెలబ్రేషన్ అనమాట. ఎస్టర్డే వ్లాగ్లో మార్నింగ్ ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, కేక్ కటింగ్ అదంతా చూశారు. ఇది వచ్చి అసలైన ప్లానింగ్ అండి. ఈవినింగ్ 6 అయితే అవుతుంది. ఇంక ఇప్పుడైతే అందరం స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా బుడ్డోడు అయితే ఇప్పుడే లేచాడు అనమాట, బర్త్డే బాయ్. ఇంకా మా అమ్మ అయితే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి కార్లో పెట్టామని చెప్పాను. ఇంకా అమ్మ అయితే కార్లో అయితే పెట్టేస్తుంది స్నాక్స్. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడతాడు, ఏడుస్తాడు, ఆకలిస్తే అని చెప్పి. ఇంకా మా ఊడికైతే ఫుల్ ఫీవర్ అనమాట. కానీ ఎంత ఫీవర్ ఉన్నా కార్లో వెళ్ళామంటే, ఎక్కడికైనా జర్నీ చేసామంటే ఇంకా ఫీవర్ అంతా మర్చిపోయి ఫుల్ డ్యాన్స్ అయితే వేసేస్తాడు. అంత ఇష్టం జర్నీ అంటే. పాపం బర్త్డే రోజున ఫీవర్ అయితే వచ్చింది. చాలా బాధ అనిపించింది. అసలు నాకైతే ఎక్కడికి వెళ్ళాలని కూడా అనిపించలేదు, టెంపుల్కి కూడా వెళ్ళాలనిపించలేదు. బట్ ఇంకా ఇంకా తప్పదు కదా, బర్త్డే రోజున కనీసం టెంపుల్కైనా వెళ్ళకపోతే బాగోదు కదా అని చెప్పి ఇంకా నేను టెంపుల్కి అయితే వెళ్ళాము మార్నింగ్. ఇది వచ్చి ఈవినింగ్ అండి. ఇది వచ్చి అనాథ శరణ్యం ఓన్లీ జెంట్స్ ఉంటారనమాట, ఓన్లీ బాయ్స్ వరకే ఉంటారు. సిక్స్త్ క్లాస్ నుంచి బీటెక్ వరకు ఉన్నారండి. నాకైతే ఎంత మనసు ప్రశాంతంగా ఉందంటే ఇవాళ చాలా అంటే చాలా హాయిగా అనిపించింది. మేము చాలా రోజులుగా అనుకుంటున్నాం ఇలా చెయ్యాలి అని చెప్పి. ఈసారి మా బుడ్డోడు బర్త్డే అయితే ఇలా సింపుల్గా ఇలా అయితే చేసాము. నాకు కానీ మా హస్బెండ్కి కానీ చెప్పలేని సంతోషం అనమాట ఇలా చేసినందుకు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న కాలంలో అన్న తమ్ముళ్ళు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా సరే సొంత వాళ్ళే మనకి కనీసం ఎలా ఉన్నాం ఏంటి అని చెప్పి ఫోన్ చేసి అడిగే నాదులు ఉండరు. అండ్ ఏదైనా ఫంక్షన్ ఉంటే అప్పుడు హాయ్ చెప్పడం, ఫంక్షన్ అయిపోయాక బాయ్ చెప్పడం, మళ్ళీ 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదైనా ఫంక్షన్ ఉంటే అప్పుడు కలవడం, అప్పుడు వరకు కూడా మాటలు కానీ అవి ఏమి ఉండకపోవడం. ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాగే ఉంది. మనం ఒక తల్లి కడుపున పుట్టినా సరే ఎవరు బతుకులు వాళ్ళే బతుకుతున్నారు. ఎలా ఉన్నాం ఏంటని కాల్ చేయడం కానీ, ఏం చేస్తున్నారని కాల్ చేయడం కానీ, మంచి చెడు తెలుసుకుందామని కానీ మనం ఎంత ట్రై చేస్తున్నాం వాళ్ళు ఎవరు ట్రై చేయకపోవడం, ఇవన్నీ చూస్తాం కదా. మా సిచ్యువేషన్స్ మా ఫ్యామిలీలో అలాగే ఉన్నాయి, అందరి సిచ్యువేషన్స్ అలాగే ఉన్నాయి. అలాంటప్పుడు అందరినీ పిలిచి మనం ఎందుకు ఇలాగా కేక్ అంటే ఇలా ఫంక్షన్ చేయడము వేస్ట్ కదా. అదేదో అనాథలకి పెట్టినా మనకు కొంచెం మన పిల్లలకి పుణ్యమైన వస్తుంది. అండ్ వాళ్ళ హ్యాపీతో పాటు వాళ్ళ హ్యాపీనెస్ చూసి మనకి హ్యాపీగా అనిపిస్తుంది అని అయితే నేను ఈసారి అయితే ఇలా నిర్ణయించుకున్నాం అనమాట. ఎందుకు అయిన వాళ్ళే కాదు అనుకుని ఎవరో అన్నట్టు చూసుకుని ఎప్పుడో ఫంక్షన్లప్పుడు కలిసిన ఆ బంధాల కన్నా ఈ బంధం చాలా బెస్ట్ అని అయితే నాకు అనిపించింది. అసలు వీళ్ళందరినీ చూస్తే నిజంగా అసలు మైండ్ అసలు నాకు అంతా మనసంతా చాలా హెవీ అనిపించేసింది అనమాట. అదే రోజు ఒక బాబుది కూడా అక్కడ అనాథాశ్రమంలో ఒక బాబుది కూడా బర్త్డే. మేము వెళ్ళేసరికి కేక్ కటింగ్ అవుతుంది అనమాట బాబుది. నిజంగా అసలు ఎంత బాగున్నాడో చూడండి, అసలు ఎంత క్యూట్గా ఉన్నారు. అసలు ఎలా వదిలేయాలని అంటే కొంతమంది ఇక్కడ ఏంటంటే తల్లి తండ్రి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, అండ్ డాడీ చనిపోతే అమ్మ వేరే పెళ్లి చేసుకోవడం, అమ్మ చనిపోతే డాడీ వేరే పెళ్లి చేసుకోవడం, ఇంకా ఇలా ఉంటాయి కదా కొన్ని ఫ్యామిలీస్. కొంతమంది అయితే అమ్మ నాన్న చనిపోయిన వాళ్ళందరూ ఉన్నారనమాట. అసలు ఎలా ఇప్పుడు అమ్మ నాన్న చనిపోయారు అంటే మనం ఏమీ చేయలేము, అది ఇంకా దేవుడు రాసిన రాత. కాకపోతే ఇప్పుడు ఇద్దరు ఒకరు చనిపోయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకుని ఇక్కడ వదిలేయడం అనేది ఎలాగా అనేది నాకు అసలు అర్థం కాలేదు. అసలు అలా ఎలా ఉంటారు జనాలు అనేది చాలా నాకు అసలు మనసు అయితే హెవీ అనిపించేస్తుంది అనమాట. చూడంగానే అసలు మనుషులు ఎంత బాగున్నారంటే, ఎంత క్యూట్గా ఉన్నారంటే, అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే, ఇలాంటి మంచి వాళ్ళు ఆ దేవుడు ఎందుకు అంతలా చేశాడు, అంత బాధ ఎందుకు పెట్టాడు అన్నది అనిపించింది నాకైతే. ఇంక ఇలాగైతే కేక్ తెచ్చాము, ఇక్కడే కేక్ కటింగ్ చేపిద్దామని చెప్పి ఇంకా కొన్ని పిల్లలకి పంచడానికి కూడా తెచ్చాము. పాపం వాళ్ళే అన్ని చేసేస్తున్నారు. భోజనాలు పెట్టడానికి బల్ల రెడీ చేసేస్తారు, కేక్ కట్ చేయడానికి టేబుల్ రెడీ చేసేసి దానిపైన టవల్ వేసేసి మేము తెచ్చి అన్నీ కూడా సపరేట్ చేసేసి అసలు ఎంత బాగా చేస్తున్నారంటే అసలు మమ్మల్ని ఏ పని కూడా చేయనివ్వలేదు అనమాట. అసలు నాకు అవన్నీ చూసి వాళ్ళందరినీ చూసి నాకు ఆగలేదన్నమాట ఏడుపు, అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఫైనల్లీ మా వాడికి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే వెలిగించేస్తారు క్యాండీ.
ఇక్కడ మా వాడికి కొంచెం హెల్త్ ఇష్యూ ఉందన్నమాట. అంటే ఈ మంత్ అంతా కూడా ఫీవర్ రావడం అలా జరిగింది. ఇంకా బర్త్‌డే రోజున కూడా ఇలా ఫీవర్ రావడం చాలా బాధ అనిపించింది నాకు. ఇక్కడ వీళ్ళు సడన్‌గా గాడ్ బ్లెస్ యూ అని చెప్పి హ్యాండ్స్ పెట్టడం అవన్నీ అసలు నిజంగా నేనైతే తట్టుకోలేకపోయానన్నమాట. అలా బ్లెస్ చేస్తుంటే మా వాడు ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి వాళ్ళందరూ కూడా బ్లెస్ చేస్తున్నారు. ఇంకా అక్కడ సడన్‌గా నాకు ఏడుపు వచ్చేసిందన్నమాట. కంట్రోల్ చేసుకోలేకపోయాను. మా వాడికి ఫీవర్ కొంచెం బాగా ఈ మంత్ అంతా బాగా ఇబ్బంది పడ్డాడన్నమాట. ఇంకా అవన్నీ తలుచుకుని సడన్‌గా అసలు ఏడుపు వచ్చేసి బాగా ఏడ్చేసాను అక్కడ. వాళ్ళందరూ అలా గాడ్ బ్లెస్ యూ అని అనంగానే మా వాడు హెల్తీగా ఉండాలని చెప్పి అందరూ బ్లెస్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆనంద బాష్పాలు అంటారు కదా, ఇంకా అలా వచ్చేసాయన్నమాట అక్కడ. ఇంకా మావోడు కూడా అంటే చిన్న వయసు, ఏ పాపం పుణ్యం తెలియని వయసు కదా వాడికి. అందరితో చక్కగా ఎంజాయ్ చేశాడు, అందరితో చక్కగా ఆడాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాడు పెట్టినవి తిన్నాడు. అసలు భలే అనిపించింది అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు పిల్లలు, అసలు చిన్న చిన్న పిల్లలు ఎలా వదిలి వాళ్ళ తల్లిదండ్రులు అసలు ఎలా ఉంటున్నారా నాకైతే అసలు మైండ్ పనిచేయలేదన్నమాట అక్కడ చెప్తున్నప్పుడు. అంటే మెయింటైన్ చేసే వాళ్ళు చెప్తారు కదా మనకి, అసలు ఆ టైంలో నాకు మైండ్, ఎందుకంటే మనకు ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే ఈ కష్టానికి అసలు ఎన్నెన్నో ఆలోచించేస్తాం, ఏడ్చేస్తాం, మాకే ఇంత కష్టం వచ్చిందని మనం ఎంతో బాధపడతాం. బట్ వీళ్ళందరినీ చూస్తే మనం పడిన కష్టాలన్నీ చాలా చిన్న చిన్నవి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకున్నంత కష్టాలు కానీ వాళ్ళకున్నంత బాధ కానీ ఎవరు తీర్చలేనిది. అసలు నాకు మాటలు కూడా రావట్లేదు అనమాట. ఇప్పుడు కూడా చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. అసలు ఏంట్రా బాబు ఈ లైఫ్ అసలు అనిపించింది. ఇక్కడ వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళందరినీ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. ఫుడ్ కానీ, ఫీజెస్ కానీ, బట్టలు కానీ మెయింటైన్ ఉంటారు కదా, సార్ అండ్ మేడం అనమాట. ఆ మేడం వచ్చి ట్యూషన్స్ చెప్తారంట. మేము వెళ్ళేసరికి ట్యూషన్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా వాళ్ళు కూడా కేక్ అయితే పెట్టేసి బ్లెస్ చేసేసారు. కేక్ కటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము తెచ్చినవి అన్ని కూడా బాబు చేతులతో పంచాలని చెప్పి అన్ని కూడా తీసుకొస్తున్నాం అనమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. ఇలా అందరినీ ఫ్యామిలీస్ని పిలిచి ఫంక్షన్ చేసే బదులు ఇలాగ సంవత్సరానికి ఒక్కసారైనా పిల్లల్ని ఇలా అనాథ ఉంటారు, నాకు అన్నం కూడా రావట్లేదు, ఇలాంటి వాళ్ళకి ఇచ్చి పుణ్యం కట్టుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే అయిన వాళ్ళే ఎవరు అన్నట్టు చూసి మనకేం అవసరం వీళ్ళని, మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎక్కడ వాళ్ళని అడిగేస్తామా అని చెప్పి దూరం వెళ్ళిపోయి ఒక ఆ తల్లి కడుపునే పుట్టిన ఇద్దరు అన్నా తమ్ములు కానీ అక్కా చెల్లి ఇలా చాలా మందిని నేను చూశాను. మా ఫ్యామిలీలో కూడా మా రిలేషన్స్లో కొన్ని అలా జరిగినాయి. అవన్నీ చూసి ఇలాంటి వాళ్ళని పిలవడం కన్నా ఇలా అనాథలు ఉన్న వాళ్ళకి ఏ పాపం పుణ్యం తెలియని మంచి వాళ్ళకి మనం ఇలా చేసామంటే చాలా నాకు మనసు హాయి అనిపించింది అనమాట. ఇక్కడ బుక్, పెన్ను, చాక్లెట్ అండ్ పెన్సిల్స్ బాక్స్ ఇవన్నీ కూడా పంచుతున్నాం అందరికి. ఇక్కడ తక్కువ అండి. ఇప్పుడు నేను ట్యూషన్స్కి వెళ్ళారంట, 10th క్లాస్ ఎగ్జామ్స్ కదా, ట్యూషన్స్కి వెళ్ళారు. వాళ్ళు రావడం కుదరదు, వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోయింది అని చెప్పి మిగతావన్నీ కూడా అక్కడ మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర పెట్టేసాం మేము. వాళ్ళే తర్వాత ఇస్తారు అని చెప్పి. ఇక్కడ అందరూ కూడా చాలా సంతోషంగా హాయిగా చాలా కలిసిపోయారు అనమాట. ఫ్రెండ్లీగా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే అసలు రావాలనిపించలేదు. వాళ్ళందరిని వదిలేసి ఎంత కలిసిపోయారంటే ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. బట్ మనం అక్కడ ఉండలేం కదా, మనకి ఫ్యామిలీ ఉంది, మనం మెయింటైన్ చేసుకోవాలి, చాలా పనులు ఉంటాయి కాబట్టి అన్ని కూడా అలా చేసేసి అయితే మా వాళ్ళు ఏంటంటే పక్కన పిల్లలు బాగా ఏడుపు అనమాట. మా బుడ్డది ఇద్దరు ఏడుపు. ఇలాగా పనిచేసి అయితే నేను పాపకి ఫీడింగ్ ఇవ్వడానికి అయితే బయటకైతే వెళ్ళిపోయాను. చెప్పాను కదా, కొంతమంది 10th క్లాస్ వాళ్ళు ఒక 10 members వరకు ఉన్నారంట. వాళ్ళందరికి కూడా మేము బుక్స్, స్వెటర్స్ అవన్నీ కూడా సార్ రూమ్లో అయితే పెట్టేసాం, వచ్చాక ఇస్తానన్నారని చెప్పి. ఇక్కడ చూడండి మా ఓడైతే ఎంత క్రాకీ అయిపోతున్నాడంటే, అంటే ఫీవర్ కదా, ఫీవర్లో మనం గారభం ఎక్కువ పెడతాం కాబట్టి కిందకి దించాము. ఫీవర్లో దిగరు కాబట్టి వాళ్ళ డాడీ అసలు ఎత్తుకునే ఉన్నాడనమాట. నేను కొంతసేపు అలా ఉండి స్వెటర్స్ ఏమో మా మావైతే ఇచ్చేసాం. మేమే తీసుకున్నాము, మా అమౌంట్తోనే తీసుకున్నాం. కాకపోతే ఏంటంటే అక్కడ ఇచ్చే ఇది లేదనమాట. నేనేమో బుడ్డదాని కోసం బుడ్డదాని పక్కన ఉన్నాను. మా మావయ్య ఖాళీగా ఉండి ఇచ్చేసాను మావయ్య అని చెప్పి మా మావయ్యకి కవర్ అయితే ఇచ్చేసాం. మా మావయ్య అయితే ఇచ్చేసారు. తర్వాత మేము భోజనం తెచ్చామన్నమాట, డిన్నర్. అవన్నీ కూడా దింపుతున్నారు. చూడండి వీళ్ళందరూ మమ్మల్ని ఏ పని చేయనివ్వట్లే, వాళ్ళే వచ్చి అన్ని చేసేస్తున్నారు అనమాట. ఎంత నీట్ గా ఉందంటే ఇది రూమ్స్ కానీ ఎంత నీట్ గా పెట్టుకున్నారంటే
నిజంగా మనం కూడా అంత నీట్‌గా పెట్టుకోము. చాలా స్ట్రిక్ట్‌గా అన్నీ ఫాలో అవుతారనమాట. అసలు భలే అనిపించింది. ఇంక మేమైతే ఇక్కడ థమ్స్ అప్ బాటిల్స్, బిర్యానీ, వైట్ రైస్, చికెన్ అండ్ మటన్ అండ్ పొటాటో కర్రీ, స్వీట్, ఇంకోటి ఇంకా ఐటెమ్స్ ఏవో ఉన్నాయి నాకు గుర్తులేదు. రసము అండ్ పెరుగు చట్నీ ఇయన్నీ ఇలా అయితే మేము మా బుడ్డోడి బర్త్‌డేకి ఇలా డొనేట్ చేద్దాం అనుకున్నాము. ఇంకా నిజంగా నాకు చాలా హాయ్ అనిపించింది. చాలా బాధ అనిపించింది. అండ్ ఒక పక్కన సంతోషం అనిపించింది. ఇలా చేసినందుకు చాలా బెస్ట్ అనిపించింది. ఇదే కరెక్ట్ మనం చేసింది అని అయితే నాకు అనిపించింది 100%. చెప్తున్నాను కదా! అయిన వాళ్ళ కంటే కాని వాళ్ళే మనకి మంచిది అని నాకు ఆ టైప్ అనిపించిందనమాట. బికాజ్ నేను మ్యారేజ్ అయిన కాడి నుంచి చూసి కొన్ని కొన్ని మాటలు పడి, తప్పు లేకపోయినా మన మీద తప్పు చూపించి చాలా జరిగినాయి. అవన్నీ మనం చెప్పుకుంటే గోల తప్పితే మనకి వచ్చేదేమీ ఉండదు. దానివల్ల మనం చెప్పిన దానివల్ల నా మైండ్ పాడైపోయి, మీ మైండ్ పాడైపోయి చూస్తున్నారు ఎందుకు ఇవన్నీ తలకాయ పోటు. ఇలా ప్రశాంతంగా అయిన వాళ్ళు కాకపోయినా మనకి అయిన వాళ్ళలాగా అనిపించి ఇంకా వాళ్ళతో పాటు మా బుడ్డోడికి కూడా అక్కడే పెట్టేసి వీళ్ళందరూ తిన్నాక మేము కూడా తినేసిన తర్వాత ఇంకా కేక్ కూడా వాళ్ళకి అందరికీ పెట్టేసి ఇంకా మేమైతే ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంక ఇక్కడ ఒక బాబు కొంచెమే తిన్నాడు అనమాట. ఇంకా మా మావయ్య తీసుకొచ్చి తినమని చెప్తుంటే ఇంకా ఆయన నేను తినలేను అంకుల్ ఇంకా చాలు సరిపోయింది నాకు అని చెప్పి ఇంకా వెళ్ళిపోయాడు. ఇంక అందరూ కూడా కావాల్సిందంతా పెట్టుకుంటున్నారు. ఏమి అంటే చెప్తాం కదా మొహమాటం పడొద్దు, మంచిగా పెట్టుకుని మంచిగా కడుపు నిండా తినండి అని చెప్పి చెప్తున్నాం అనమాట అక్కడ. పాపం నిజంగా నాకు అసలు ఎంత బాగున్నారో చూడండి పిల్లలు. అసలు ఎంత బాగుంది, ఎంత బాగా చదువుకుంటున్నారు. అసలు టైం టు టైం పర్ఫెక్ట్ గా ఉంటున్నారు అనమాట. వీళ్ళలాగా నేను కూడా ఉండనేమో అలాగా, అలా ఉంటున్నారు నిజంగా. అక్కడ మెయింటైన్ చేసే సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇంతమంది పిల్లల్ని ఇంతలాగా క్రమశిక్షణలో పెట్టి ఇంత బాగా మెయింటైన్ చేసి అన్ని నీట్‌గా ఉండి ప్రతీదీ కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. మనసుకి హాయిగా అనిపించింది మా వాడి బర్త్‌డే ఇలా చేసినందుకు. మీరు కూడా మా వాడికి బ్లెస్ చేసేయండి. ఎప్పుడూ ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలి అని చెప్పి. ఇంకా ఇవాల్టి వీడియో అయితే ఇదే అండి. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం. మీ సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సపోర్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.